నమస్తే అండి. పూర్వం సామాన్యుల నుంచి రాజుల వరకు అందరూ అరిటాకులలో భోజనం చేసేవారు కదా! కంచంలో కాకుండా అరిటాకులలో భోజనం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని పెద్దలు చెప్తూనే ఉంటారు కదా! ఇక మన భారత సాంప్రదాయాల్లో అయితే అరిటాకు భోజనం అనేక ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటుందండి. నేలపై కూర్చొని అరిటాకు భోజనం చేయడం వలన మంచిదని, ఐశ్వర్యం కలుగుతుందని, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని అంటుంటారు. కానీ ప్రస్తుత కాలంలో అరిటాకు భోజనాలు తగ్గిపోయాయండి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని రెస్టారెంట్స్లో అయితే అరిటాకు భోజనాలు ట్రెండీగా అవుతుంది. మీకు తెలుసా అరిటాకులలో భోజనం చేయడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? అందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనం తీసుకునే ఆహారంతో జత కలిసి మనల్ని అనారోగ్య సమస్యల నుండి దూరం చేస్తుంటుందండి. సో అరిటాకులో భోజనం చేయడం వలన సాంప్రదాయం ఆరోగ్యానికి చాలా మంచిది కదా. దానిలో భాగమైన మెయిన్ గా అరటి పండు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది కదా, ఎన్నో జబ్బులను నివారిస్తుంటుంది కదా. మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడు పోషకాలు ఉన్న అరటి పండును ఇష్టంగా తింటుంటారు. అయితే అరటి పండు మాత్రమే కాదు, అరటికాయ కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. తరచూ అరటికాయతో చేసుకునే వంటకాలను మన వంటకాల్లో చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందండి. దీనిలో మరో భాగం మెయిన్ గా ఎన్నో పోషక విలువలు ఉన్న కొందరు మాత్రమే గుర్తించే అరటి పువ్వు గుర్తుపట్టే మరికొందరు సాంప్రదాయక వంటకం అంటారండి. ఈ అరటి పువ్వుతో చేసుకునే వంటకాలు మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతకన్నా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ముందుగా ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకుంటున్నట్లయితే అరటి పువ్వుని తినడం వలన జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరోచన అవుతుందండి. ఈ అరటి పువ్వులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంటుంది. దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంటుందండి. పాలిచ్చే తల్లులకు అరటి పువ్వు మంచి ఆహారం అని నిపుణులు చెప్తుంటారండి. మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి, కిడ్నీలో రాళ్ల సమస్యలు బాధపడే వారికి కూడా అరటి పువ్వు చాలా మంచిదండి. అలాగే మలబద్ధక సమస్యతో బాధపడే వారు కూడా ఈ పువ్వుని తీసుకోవడం వలన చాలా హెల్ప్ అవుతుందండి. అంతెందుకు, గర్భాశయ సమస్యలు రాకుండా చేయడానికి, నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, షుగర్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇన్ని బోలెడ్ ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అరటి పువ్వుని ఇంకా మిస్ చేస్తారా? ఇక తెలిసిందే కదా మీ అందరికి. ఇంకా లేట్ చేయకుండా ఈ అరటి పువ్వుని మీ డైలీ రొటీన్ లైఫ్ లో భాగం చేసుకోండి లేట్ చేయకుండా. ఈ అరటి పువ్వులో ఆరోగ్య ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ ఈ అరటి పువ్వుతో అసలు ఏం రెసిపీస్ చేసుకుంటాం, ఎంత టేస్టీగా చేసుకోవాలి, ఎలా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటున్నారు కదా. ఈ అరటి పువ్వుతో ఎన్నో రకాల వేపుళ్ళు, వెరైటీ వేపుళ్ళు చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దానికంటూ కొంత ప్రాసెస్ ఉంటుందండి. అది తప్పనిసరిగా తెలుసుకొని ప్రిపేర్ చేసుకోవాలి వంటకాలు ఏదైనప్పటికీ. సో అవన్నీ క్లియర్ గా చెప్తూ సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు అరటి పువ్వుతో ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటున్నారు కదా, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనే ఉంటుంది, చూసేయండి. చూసి చేసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.